హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఈరోజు వీడియో అయితే మా అక్క వాళ్ళది గృహప్రవేశం అనమాట. అంటే ఇది వచ్చేసి ఏప్రిల్ 3వ తారీఖున అయితే ఇంకా గృహప్రవేశం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అయితే ముహూర్తం వచ్చేసి మార్నింగ్ 7:30కి అనమాట, అంటే 7:30కి. ఇంక ఇక్కడైతే పంతులు గారు రావడం, ఇంకా గోపూజ చేయడం, ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఇంటి చుట్టూ 3 సార్లు అయితే తిప్పింటారు కదండి. ఇంకా గోవుని తీసుకుని చూడమ్మా, అలా ఎవరే చూడు అలా నడుతున్నారు. ఇంకా ఆవుని తీసుకొచ్చి ఇంకా ఇంట్లో కూడా మొత్తం అన్ని గదుల్లోని అన్ని ప్లేస్లోని తిప్పించి
ఇంకా బయటకు అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మా అక్క మా బావ కూడా లోపలికి అయితే వచ్చారు. అదండి గృహప్రవేశం అయితే చేశారనమాట. ఇంకా ఇక్కడ అందరూ కూడా అంటే తెచ్చిన శారీ, అంటే పుట్టింటి నుంచి తెచ్చిన శారీ అదంతా ఉంటుంది కదండి, ఇంకొకరిగా అయితే పట్టుకుని ఇంకా అందరూ కూడా ఆడవాళ్ళు ఉంటారు కదండి, అదే పేరెంట్ వాళ్ళు, ఇంకా అందరూ కూడా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే పట్టుకుని ఇంకా అన్ని రూముల్లోని వాళ్ళు కూడా తిరుగుతారనమాట. ఇంక ఇక్కడైతే రావడం ఇంకా తిరగడం అదంతా అయిపోయి ఇంకా అందరూ కూడా హాల్లో ఇలా నించున్నారనమాట. అంటే అక్కడ వచ్చేసి ద్వారబంధాల దగ్గర పూజ అయితే చేపిస్తారు కదండి, అదండి కొబ్బరికాయ కొట్టిపించి ఇంకా ధాన్యం అవన్నీ కూడా జలిపిస్తారు కదా, ఇంకా అదైతే జరుగుతుందనమాట. ఇంకా ఫస్ట్ దేవుడి రూమ్లోని, ఇంకా తర్వాత బెడ్రూమ్లో, ఇంకా అవన్నీ కూడా తిరిగేసిన తర్వాత ఇక్కడైతే చూడండి దేవుడి రూమ్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. బాగుంది చిన్నగాన. ఇంక ఇప్పుడైతే దేవుడి రూమ్ సెపరేట్గా పెట్టుకుంటున్నారు, చిన్నదైనా కానీ ఇంకా సెపరేట్గా ఉండేట్టుగానే చూసుకుంటున్నారు కదండి. ఇంక ఇక్కడైతే వినాయక పూజ అదంతా చేయించడానికి అయితే ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి. అంటే దేవుడి రూమ్ అయితే ఇచ్చారు, కానీ ఇంక ఎక్కువగా గృహప్రవేశం టైంలో అయితే ఏదైనా కానీ వ్రతాలు పూజలు అన్నీ కూడా హాల్లోనే కదండి జరిపిస్తారు. ఇంక ఇక్కడైతే వినాయకుడి పూజ, ఇంకా తర్వాత గౌరీదేవి పూజ, తర్వాత ఏమో వాస్తు పూజ, ఇంకా తర్వాత అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకుంటారండి. అయితే మా సైడు హోమాలు అవన్నీ కూడా పెద్దగా అయితే జరిపించుకోరు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ద్వారబంధాల దగ్గర, ఇంకా కిటికీల దగ్గర, అన్నిటి దగ్గర దీపాలు అయితే పెడతారు కదండి. దానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారనమాట. అంటే ఇంకా లేడీస్ అందరూ కలిసారంటే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా హడావిడి ఒకటంటే ఇంకొకటి అంటారు కదండి, ఇంకా అలా మాటలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాగనమాట. ఇంకా ఇక్కడైతే గణపతి పూజ చేయడం కోసం అయితే పంతులు గారు అన్నీ చెప్తున్నారనమాట, ఏమేమి తెచ్చారు ఏంటి అని చెప్పి. ఇంకా అన్నీ కూడా హాయ్ చెప్పమ్మా, చూడు లాగేస్తున్నాడు.
హాయ్ చెప్పండి. ఉగాది శుభాకాంక్షలు అయిపోయింది. పొంగించి మంట తగిలించి పొంగుతాయి పొంగుతాయి. श्री महागणपति देवता पूजा करिष्ये उंगवत निरुपडतोडं तरेकसाराधंगर्ष्ये उंगवत तरेकसाराधंगर्ष्ये नमः तरेकसाराधंगर्ष्ये व हरसो गंध पुष्पादि निक्षिप्य इंचवत तस्य प्रवेशकरण तस्य हस्तं विधाय तस्य हस्तं विधाय पुरुषस्तिस्वभजवति पतिविश्वासत्मा शरणं सहस्रकं सवचतं नारायण महाज्ञेय स्वात्मं नारायण 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 ओम राजाधिराजाय असह्यस्याय ओम सदानंद विग्रह अष्टांगनाय च भूम्या सदा भगवान श्री गुरुशोरायकाः श्री महागणपति देवता विभा वेदोक्तं लोक सोमंत्र पुष्पं समर्पयामि निषेध ओम यानिकां च पापानि नमस्कार निवेदि ओम यानिकां च पापानि ओम यानिकां च पापानि जन्मांतर प्रसवच शारदानि पदसंधि रक्षं देवदे पापो पापकर्मः पापात्मो संभवः रहिमान कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति ओम श्री महागणपति देवताय नमः आंधोलिकानारोहयामि अश्वमारोहयामि गजानारोहयामि समस्त राजोपचार शक्त्योपचार मंत्रोपचार यंत्रोपचार देवोपचार सर्वोपचार అయిపోయింది ఎంతసేపు. చూడండి అన్ని పడుతున్నాయి.
ఎడం చేతిలో పెట్టుకోండి కుర్చీ బోధించాడు వెనక్కి. ఇంక ఇక్కడైతే మా బావ అయితే మాస్క్ అయితే పెట్టుకున్నారు కదండి. ముక్కుకి సంబంధించిన ఏదో ప్రాబ్లం వల్ల అయితే ముక్కుకి చిన్న సర్జరీ ఏదో జరిగిందంటండి. దానివల్ల అయితే ఇక్కడ మాస్క్ అయితే పెట్టుకున్నారు అంతే. ఇదండి ఇంకా ఫైనల్గా పాలు పొంగించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా చుట్టాలు బంధువులు ఇంకా అందరూ ఉంటారు కదండి, ఆడపడుచులు ఇంకా ఇంటి యజమాని ఇంకా అందరూ కూడా ఇంకా పాలల్లో బియ్యం అయితే వేస్తారు. పాలు పొంగిన తర్వాత మెయిన్ కార్యక్రమం అదే కదండి, ముహూర్తానికి అయితే చేసేసి ఇంకా తర్వాత అయితే ఇక్కడ పూజలు అయితే కూర్చుని పెడతారు. అంటే ఫస్ట్ గణపతి పూజ, తర్వాత ఏమో గౌరీ పూజ, ఆ తర్వాత వాస్తు పూజ, ఆ తర్వాత అయితే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి అయితే పంతులు గారు జరిపిస్తున్నారనమాట. ఇంకా మనం ఎంత కష్టపడ్డాము ఏంటి అన్నది అయితే ఈ క్షణాన్ని అయితే గుర్తుండదండి. ఎందుకంటే మన ఇంట్లోకి మనం వచ్చామన్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. మనం ముందు పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాము. ఇంకా ఆ క్షణాన్ని అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇదండి ఇంకా చూసారు కదా వీడియో, అంటే ముందు క్లిప్పింగ్స్లోనే వీడియో తీసుకోవడానికి అయితే నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఇంక అందరూ కూడా ఇంకా వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు కూడా తీయడం కూడా జరిగిందనమాట వీడియో. అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండేదన్నమాట, వీడియో తీయాలంటే ఏదో ఒకలాగా. కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేశారంటే మాత్రం మనం వీడియో తీయకుండా అయితే ఉండం కదండి. మనం చేసే పని ఇది అయినప్పుడు ఇంకా మనకు సపోర్ట్ చేశారంటే తీయాలని అయితే అనుకుంటాం, చాలా మంచిగా బాగా తీయాలని అయితే అనుకుంటాం కదండి. ఎందుకంటే మనకు మాత్రమే మెమరీ కాదు కదా, ఇంకా వాళ్ళకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది కదా. అలాగని చెప్పి ఇంకా మా అక్క అయితే వీడియో తీయచెల్లి అని చెప్తే నేనైతే ఇంక వీడియో అయితే తీసానండి చాలా బాగా. ఇంక అందరూ కూడా ఇలా తీయి అలా తీయి ఇక్కడది అక్కడది అని చెప్పి ఇంక అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి జరుగుతుందండి ఇలాంటివి అయితే మాత్రం. ఇంకా అందుకని చెప్పి ఒక గుర్తు మంచి మెమరీగా ఉండాలని చెప్పి ఇంకా వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇంకా అక్క చేయమని వెంటనే అయితే నాకు బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ ఇల్లు అదంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా చాలా వరకు పని అయితే ఉంది, అంటే కనిపించిన పని అన్నమాట. కనిపించే పని అంతా అయిపోయింది, ఇంకా తర్వాత పని అయితే కనిపించిన పని. ఇంకా కొంచెం కొంచెంగా వర్క్ అయితే ఉంది. ఇల్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, న్యూ మోడల్ అన్నమాట. నాకు ఒకరు కామెంట్ చేశారండి, అంటే లాస్ట్ వీడియోకి అన్నమాట, అక్క మీ పిన్ని బాబాయ్ అంటున్నావు కదా, మీ రిలేషన్ ఎలాగా ఏంటి అని చెప్పి. పిన్ని బాబాయ్ అంటే వాళ్ళైతే మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడని. ఇంకా తమ్ముడు అంటే మా చిన్నాన్న పిన్ని. ఇప్పుడు వచ్చేసి వీళ్ళైతే మా అక్క బావ అండి. అక్క బావ అంటే ఎలా అయితే అంటే ఇంకా మా తాతయ్య వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములండి. నేను వచ్చేసి చిన్న ఆయన మనవరాలు అనమాట. ఇప్పుడు మా అక్క వచ్చేసి మా నాన్న వాళ్ళ పెద్దనాన్న మనవరాలు అనమాట. ఇంకా అలాగా మేమిద్దరం అక్క చెల్లెలమే, అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అన్నమాట. ఇంకా ఇదండి మా రిలేషన్. అయితే మళ్ళీ అడుగుతారని చెప్పి అయితే చెప్తున్నాను. ఇంకా ఇంతకుముందు వీడియోకి ఒకరు కామెంట్ చేశారు అందుకని చెప్పి ఇదండి. ఇంకా ఫైనల్గా అయితే మా అక్క వాళ్ళది గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము కథ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇంకా బంధువులు చుట్టాలు అందరూ బట్టలు అయితే పెడతారు కదండి. ఇంక ఇక్కడైతే జరుగుతుంది అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం అయితే జరిగింది. ఇంకా అక్కడైతే ఏమీ షూట్ చేయలేదులేండి. ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి.